ఇదొక సంచలన వార్తగా ఉంది దేశంలో. హనీమూన్ జంట ఒక కొత్తగా పెళ్ళయ్యి హనీమూన్‌కెళ్ళిన ఒక జంట మిస్ అయిపోయారు. వీళ్ళని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. అసలు వీళ్ళెవరు? ఎక్కడి నుంచి ఎక్కడికెళ్లారు? ఎక్కడ మిస్ అయ్యారు? దీన్ని ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్‌లో ఏమేమి విషయాలు తెలిసాయి? ఈ విషయాలు మనం చెప్పుకుందాం. ఈ అమ్మాయి పేరు సోనం. ఆ అబ్బాయి పేరు రాజా రఘువంశీ. వీళ్ళిద్దరిది ఇండోరు. ఆ అబ్బాయి ఒక ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌లో పనిచేస్తాడు. వీళ్ళకిద్దరికీ ఈ మంత్ 11న మ్యారేజ్ అయింది. వీళ్ళు 20న హనీమూన్‌కి బయలుదేరారు. వీళ్ళ ప్లాన్ ఏందంటే వీళ్ళు అస్ ఆహ్, అస్సాము, తర్వాత మేఘాలయ వయా బెంగుళూరు వీళ్ళు వెళ్లారు. ముందుగా అస్సాంలో షిల్లాంగ్‌కి గౌహతికి వెళ్లారు. గౌహతి నుంచి షిల్లాంగ్‌కి వెళ్లారు. షిల్లాంగ్‌లో దగ్గర కామాఖ్య అమ్మవారి టెంపుల్‌లో దర్శించుకున్నారు. దాని తర్వాత వీళ్ళ ప్లాన్ ఏందంటే చిరపుంజి వెళ్ళాలి. చిరపుంజి అంటే సోహ్రా అంటారు దాన్ని. సోహ్రా అనేది మేఘాలయలో ఉంటది. చిరపుంజి మనకు తెలుసు. మన దేశంలోనే అత్యంత వర్షపాతం ఉన్న ఏరియా ఇది. అవును. సో, చిరపుంజిలో ఏందంటే బ్రహ్మాండమైన హిల్స్ ఉంటాయి. తర్వాత అక్కడ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అంటారు. లివింగ్ రూట్ వేర్లతో ఉన్న బ్రిడ్జెస్ ఉంటాయన్నమాట. నేచురల్‌గా ఫార్మ్ అయిన బ్రిడ్జెస్. అవి చూడడానికి ఎక్కువ మంది వెళ్తుంటారు. ఓకే. సో, వీళ్ళు గూడా అక్కడ అది చాలా బావుంటది ఫారెస్ట్ ఏరియా అనేది అనుకున్నారు. అక్కడికెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళాలంటే రోడ్డు మార్గంలోనే వెళ్ళాలి. కాబట్టి వీళ్ళేం చేశారంటే షిల్లాంగ్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటదనమాట. ఈ సోహ్రా చిరపుంజి. ఆ సోహ్రా అనేది ఉంటది. ఈ 60 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్ళాలి కాబట్టి అక్కడ వాళ్ళు ఒక యాక్టివా బండిని అంటే టూ వీలర్‌లో వెళ్తుంటే సరదాగా మొత్తం ప్రకృతిలో నుంచి వెళ్ళినట్టుగా అడవి మార్గంలో నుంచి వెళ్ళాలి కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చని చెప్పి వీళ్ళిద్దరూ ఒక బైక్‌ని హైర్ చేసుకున్నారు. యాక్టివా బైక్‌ని హైర్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరారు. దాన్నంతా కూడా ఆ ప్రాంతాన్ని ఈస్ట్ కాశీ హిల్స్ అని చెప్తారనమాట. చేసుకున్నారు, ఎళ్లారు. 23వ తేదీ వరకు తల్లిదండ్రులతో వీళ్ళు కాంటాక్ట్‌లో ఉన్నారు. ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ చెప్తున్నారు. నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్స్ ఏంటి ఇవన్నీ చెప్తున్నారు. అయితే ఆ తర్వాత నుంచి ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. వీళ్ళేమనుకున్నారు ఇంట్లో వాళ్ళు, అక్కడ సిగ్నల్ ప్రాబ్లమ్ ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ 23-24 రోజంతా కూడా లేదు. వీళ్ళ ప్లాన్ ప్రకారం అక్కడ గెస్ట్ హౌస్ ఉంది. షిపారా హోమ్ స్టే అని ఉంది. ఆ షిపారా హోమ్ స్టేలో మేము దిగుతాం. అక్కడ నుంచి ల్యాండ్‌లైన్‌లో మేము ఇది చేస్తాం. అక్కడ వైఫై కూడా ఉందంటున్నారు. అక్కడ నుంచి మీకు మేము ఫోన్ చేస్తామని చెప్పారు. అదేమీ అవ్వలేదు. వీళ్ళు కంగారు పడ్డారు. కంగారు పడి వీళ్ళ ఇంట్లో వీళ్ళ బ్రదర్, ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్ గోవింద్ అతని పేరు. ఈ అబ్బాయి వాళ్ళ బ్రదర్ విపిన్. వీళ్ళిద్దరూ కంగారు పడ్డారు. ఈ గెస్ట్ హౌస్‌కి ఫోన్ చేశారు. అక్కడ ఎవరు దిగలేరని చెప్పారు. వీళ్ళకి ఇంకేం చేయాలో తెలీదు. దాంతో వీళ్ళేం చేశారంటే ఫ్లైట్ తీసుకొని షిల్లాంగ్ వచ్చారు. అక్కడి నుంచి గూగుల్ మ్యాప్స్ వీళ్ళు ఫోటోలు కొన్ని పంపారు. ఫోటోల్లో కూడా లొకేషన్ ఈ మధ్య రికార్డ్ అవుతుంది కాబట్టి ఆ లొకేషన్ బేస్ చేసుకొని బయలుదేరారు. మొత్తానికి ఆ బండి ఎక్కడ వీళ్ళు తీసుకున్నారో ఆ బండి వాళ్ళని కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేస్తే అతను అవును వచ్చారు. ఇట్లా బండి ఇచ్చాను. మళ్ళీ నాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ తెలీదని అతను చెప్పాడు. వీళ్ళు అక్కడి నుంచి ఈ హోమ్ స్టే ఏదైతే ఉందో షిపారా హోమ్ స్టే దగ్గరికొచ్చారు. అక్కడ అడిగితే కూడా అక్కడ లేదు. ఆ తర్వాత వీళ్ళకి తెలిసిందేమంటే అక్కడ ఒక సోహారిం గ్రామం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం దగ్గర వీళ్ళ యాక్టివా పడిపోయింది. యాక్టివా కీస్ అట్లాగే ఉన్నాయి. యాక్టివా పడిపోయింది. వీళ్ళు లేరు. సో, దాంతో వీళ్ళకి డౌటొచ్చింది. ఏదన్నా ప్రాబ్లమ్ అని చెప్పి వాళ్ళు ఈ ఆహ్, ఈస్ట్ కాశీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఉందక్కడ. ఈస్ట్ కాశీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చారు. ఇట్లా మా మా వాళ్ళిద్దరు కూడా హనీమూన్ కపుల్ ఇట్లా వచ్చారు. ఇట్లా యాక్టివా తీసుకున్నారు ఇవన్నీ చెప్పారు. దాంతో పోలీసులు రంగంలో దిగారు. అక్కడ గ్రామాలు 2, 3 గ్రామాల సహాయం తీసుకున్నారు. అక్కడేందంటే విలేజ్ డిఫెన్స్ టీమ్స్ ఉంటాయన్నమాట అక్కడ. ఎందుకంటే అడవిలో ఉంటారు కాబట్టి ప్రతి గ్రామానికి రక్షక దళాలని వాళ్ళు పెట్టుకుంటారు. సో, ఆ రక్షక దళాలు ఫస్ట్ పోలీసులు గూడా ఒక 50 మంది పోలీసులు, 2, 3 పోలీస్ స్టేషన్‌లకు సంబంధించిన సిబ్బంది అందరూ ఇంక బయలుదేరి మొత్తం వెతుకుతున్నారు. అవన్నీ అంటే లోయలు, అడవులు అలా ఉన్నాయన్నమాట ప్రాంతం. తర్వాతేందంటే ఈ హోము స్టే షిపారా హోమ్ స్టే గూడా గతంలో క్రైమ్స్ జరిగాయక్కడ.
ఆ హోమ్ స్టేలో అనేక క్రైమ్స్ జరిగాయి అనేది కూడా వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఒక కపుల్ ఇలాగ మిస్ అయిపోయారని లాస్ట్ మంత్ కూడా హంగేరియన్ టూరిస్టు పుస్కాస్ సాల్ట్ అనే ఒక అతను అక్కడ చనిపోయినాడని కూడా వార్తలు వస్తున్నాయి. సో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అసలు దిగారా లేదా అక్కడ అనేది